ఓం గణేశాయ నమః. ఓం సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు పట్టరాని ఆసక్తితో తర్వాత ఏమి జరిగింది స్వామి అన్నాడు. అప్పుడు సిద్ధుడు ఇలా చెప్పసాగాడు. శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు. అప్పుడు శ్రీగురుడు వారితో, అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము అని అటుపక్కగా వెళ్తున్న ఒక అతనిని పిలిచి, నీ పేరేంటి, నీ దేవురు, ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. అప్పుడు అతడు, అయ్యా నేను మాతంగుడను, ఈ ఊరి బయట ఉంటాను, ఇప్పటికి మీకు నా పైన దయగలిగింది అని నమస్కరించాడు. అప్పుడు శ్రీగురుడు అతనిపైన తమ కృపాదృష్టిని సారించి శిష్యునికి తన దండం ఇచ్చి దానితో నేల మీద 7 గీతలు గీయించారు. అప్పుడు అతని మీద విభూది చల్లి వానిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు. అతడు మొదటి గీత దాటగానే నీవెవరు అని అడిగారు. నేను వనరక్షకుడనైన బిల్లుడను అన్నాడతడు. 2వ గీత దాటి నేను రావణుడనే కిరాతకుణ్ణి అన్నాడు. 3వ గీత దాటి నేను గంగయుడనే జాలర్ని అని, 4వ గీత దాటి శూద్రుడనైన రైతును అని, 5వ గీత దాటి నేను సోమదత్తుడననే వైశ్యుణ్ణని, 6వ గీత దాటి గోవర్ధన వర్మయ్యనే క్షత్రియుణ్ణి అని, 7వ గీత దాటి నేను వేదవిధుడను అధ్యాపకుడను అయిన బ్రాహ్మణుడని అని వెనుకటి జన్మలో తానెవరో చెప్పాడు. అప్పుడు శ్రీగురుడు, నీవు వేదజ్ఞుడవైతే వాదంలో ఈ విప్రులను జయించు అన్నారు. అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు. అది చూసి ఆ కుపండితులకు భయంతో నోరెండింది, కడుపులో నొప్పి ప్రారంభమైంది. వారు స్వామి పాదాలపైన పడి, సాక్షాత్తు పరమేశ్వరులైన మిమ్ము ధిక్కరించాము, బ్రాహ్మణులను దూషించాము, మాకు విద్య నేర్పించిన గురువు ఆదేశము ఉల్లంఘించి మ్లేచ్చుల ఎదుట వేదం చెప్పి అతడు చేసే సత్కారానికి ఆశపడ్డాము. మీరు సర్వసమర్థులు, మీ మహిమ తెలుసుకోవటము మాకు సాధ్యం కాలేదు, మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు. అప్పుడు స్వామి, మీరు బ్రాహ్మణ దూషణ చేసి ఎందరినో బాధించారు, ముందు జన్మలో బ్రహ్మరాక్షసులవుతారు, చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు. అప్పుడు వారు శ్రీగురుని పాదాలపైన పడి తమను కరుణించి తరుణోపాయం చెప్పమని వేడుకున్నారు. అప్పుడు స్వామి, మీ పాపంలో కొంత భాగము మీరు పశ్చాత్తాపం పడడంతో తొలగిపోయింది. మీరు బ్రహ్మరాక్షసులుగా 12 సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణ వాకం వినడం వలన పిశాచత్వం తొలగిపోతుంది అన్నారు. వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకొని గ్రామ పొలిమేర చేరేసరికి వారికి గుండె నొప్పి వచ్చింది. నదీ తీరం చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులై 12 సంవత్సరాలు అక్కడే నివసించారు. తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు వేదాన్ని చదువుతూ మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారతనికి నారాయణ వాకం ఉపదేశించారు. తర్వాత సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని పుణ్యఫలం వలన పాపవిముక్తులైనారు. 7 జన్మల కిందట తాను వేదవిధుడనన్న స్మృతి కలిగిన అతడు స్వామికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు, పూర్వజన్మలో వేదవిధుడనైన నేను ఈ జన్మలో ఇలా ఎలా పుట్టాను, కాలజ్ఞులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణంతో వచ్చిందో తెలుపవలసింది అని వేడుకున్నారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ పాదశ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 27వ అధ్యాయం సంపూర్ణం.